इतनी रेस लगा दी, ये पागलपन नहीं है। ఇక్కడ రైడర్ తప్పేం లేదు. ప్రాబ్లం ఏంటంటే ఇది ఒక $1 బిలియన్ బిజినెస్ మోడల్. దీన్ని మనం ఫాస్ట్ కామర్స్ అంటాం. 10 minutes లో డెలివరీ అంటే అదేదో సర్వీస్ కాదు, బ్యాక్ ఎండ్ లో నడిచే లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్. ఈ పర్ఫార్మెన్స్ కి బ్యాక్ బోన్ ఏంటంటే మనకి కనిపించని డార్క్ స్టోర్స్ నెట్వర్క్. ఈ డార్క్ స్టోర్స్ మన ఇంటి నుంచి 2 to 3 kilometers రేడియస్ లో ఉంటాయి. ఈ డార్క్ స్టోర్స్ లో పబ్లిక్ ఎక్కువగా ఆర్డర్ చేసే ఐటమ్స్ మాత్రమే ఈ స్టోర్ లో ఉంటాయి. మనం ఆర్డర్ చేసిన 1 minute లో రైడర్ ఆ ఆర్డర్ ని పికప్ చేసుకొని డెలివరీ స్టార్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ నుంచి యూనిట్ ఎకనామిక్స్ ప్రకారం కంపెనీ లాస్ లో పడుతుంది. చూడండి, ఒక యావరేజ్ ఆర్డర్ 200 నుంచి 300 మధ్యలో ఉంటుంది. దానికి జిప్టో అండ్ బ్లింకిట్ కి 15 నుంచి 20% మార్జిన్ వస్తుంది. ఇప్పుడు ఎక్స్పెన్సెస్ చూస్తే రైడర్ కి పర్ డెలివరీకి 30 to 40 రూపీస్ ఖర్చు అవుతుంది. అలాగే డార్క్ స్టోర్ రెంట్ గానీ స్టాఫ్ ఖర్చు 20 to 30 రూపీస్ అవుతుంది పర్ ఆర్డర్. మార్కెటింగ్, టెక్, డిస్కౌంట్స్ కి మళ్ళీ సపరేట్ గా డబ్బులు స్పెండ్ చేస్తారు. సో ప్రతి ఆర్డర్ లో కూడా కంపెనీ లాస్ లోనే ఉంది. మనం ఆర్డర్ పెట్టినప్పుడు కంపెనీ ఓన్ పాకెట్ నుంచి క్యాష్ బర్న్ చేస్తుంది. మరి క్వశ్చన్ ఏంటంటే లాస్ట్ లో ఉన్న బిజినెస్ కి కంపెనీ థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఎందుకు స్పెండ్ చేస్తున్నాయంటే ఆన్సర్ సింపుల్, హ్యాబిట్ ఫార్మేషన్ కోసం. కంపెనీస్ ఇప్పుడు మనీ ఎందుకు స్పెండ్ చేస్తున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 10 minutes డెలివరీ అలవాటు కావడానికి. మనం ఒకసారి అలవాటు పడితే ప్రైజెస్ స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేస్తారు కంపెనీ వాళ్ళు. ఎగ్జాంపుల్ జియో లాగా. నాకు డౌట్ ఉంది, ఈ ఫాస్ట్ డెలివరీకి అసలు డబ్బులు ఎవరు పే చేస్తున్నారు? రైడరా, ఇన్వెస్టర్సా, లేకపోతే ఫ్యూచర్ లో మనం పే చేయాలా? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇలాంటి బిజినెస్ స్టోరీస్ కోసం ఫాలో చేయండి.